ముందుగా రవి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చట్ట సవరణ అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి యాక్చువల్ డీలిమిటేషన్ బిల్లు ఎవరు చూడలేదు, కానీ మనకు వస్తున్నటువంటి ఫీలర్స్ ప్రకారం ఆలోచించుకుంటే ఏ ప్రాతిపదికన కేంద్రం చేయాలనుకుంటుంది? మనకి ఒకసారి మీరు 3 పర్యాయాలు జరిగిందని చెప్పారు దేశంలో. మొదటి 3 పర్యాయాలు దేశంలో జరిగినప్పుడు జనాభాకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల జనాభా ప్రపోర్షన్ బట్టి ఆయా రాష్ట్రాల పార్లమెంటు స్థానాల సంఖ్య నిర్ధారించారు. ఇప్పుడు ఉన్న పార్లమెంటు స్థానాలు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు తీసుకున్నప్పుడు 543, ఆయా రాష్ట్రాలకి ఇప్పుడు తెలంగాణలో 17, ఆంధ్రాలో 25 చొప్పున, ఇవన్నీ 71 జనాభా ప్రకారం వాటికి ఆయా రాష్ట్రాలకు ఎంటైటిల్మెంట్ సీట్స్ని కేటాయించడం జరిగింది. అయితే మీరు ఒకసారి దీన్ని పరిశీలిస్తే ఇది 71 జనాభా ప్రకారం 75 నాటికి పూర్తి చేస్తే ఆనాడు ఉన్న ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అంటే ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ జనాభా చర్చించుకుపోయే విషయాలకు సంబంధించి 50 సంవత్సరాల క్రితం, అప్పటికి 8 సంవత్సరాలు అయింది దేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఇతరత్ర అంశాలు వచ్చినప్పుడు. ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడే మొదలైంది, ఒక దశాబ్దం గడుస్తుంది. ఇక్కడ మార్పులు ఎక్కువ వస్తున్నాయి. ఇది జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ భవిష్యత్తులో కూడా జరిగితే ఇది జనాభా నియంత్రించిన రాష్ట్రాలకి ఇది ఒక ఇబ్బందిగా శాపంగా పరిగణించకూడదన్న ఉద్దేశంతో 25 సంవత్సరాలకు పాటు 76లో ఒక రాజ్యాంగ సవరణ చేయటం జరిగిందని. తర్వాత 2001లో వచ్చిన వాజ్పేయి గారు, ఆ రోజు న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, వాళ్ళు అదే మ్యాగ్నానిమిటీతో వెళ్ళి ఇంకొక 25 సంవత్సరాలు అప్పటికే దక్షిణాదిలో ఇన్ని సీట్లు తగ్గుతాయి. 91 జనాభా ప్రకారం అయితే తమిళనాడు 39 నుంచి 31 అవుతాయి, కేరళ 20 నుంచి 17, 14కు వస్తాయని, అప్పుడు ఆంధ్ర కంబైన్ 42లో ఒక 6 తగ్గుతాయని, ఇలా రకరకాలుగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళు బ్రాడర్గా వెళ్ళి ఆ రోజున్న పరిస్థితుల్లో ఇంకొక 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు ఒక డీలిమిటేషన్ యాక్ట్ 2002 తీసుకొచ్చి ఉన్న జనాభా ప్రకారం ఆయా రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ చేయాలి, పునర్విభజన చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని యాక్ట్ ప్రకారం అమలు చేశారు. అంటే అదొకటి యూనిక్. ఇప్పటి వరకు మొదటి 3 జనాభా ప్రకారం ఈ సీట్ల పెంపుదల తగ్గుదల లేకుండా కేవలం ఉన్న జనాభా సర్దుబాటు ప్రకారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చిన పరిణామక్రమం ఎలాంటిదంటే 2023లో సెప్టెంబర్లో 106వ రాజ్యాంగ సవరణ, 128వ చట్ట సవరణలో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చారు. అది వాస్తవానికి 2009లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే రాజ్యసభలో పాస్ అయింది. రాజ్యసభలో పాస్ అయినప్పుడు ఆ రోజు ఉన్న బిల్లు ప్రకారం 15 సంవత్సరాలు 3 టర్ముల కాల పరిమితితో అన్ని పార్లమెంటు, అన్ని రాష్ట్రాల శాసనసభలు, అన్ని స్థానాలు కంప్లీట్ అవుతాయి అని ఉంది. కానీ చిన్న ఇంటరప్షన్ ఇక్కడ ఇష్యూ ఇప్పుడు జరుగుతున్నటువంటి 16, 17 స్పెషల్ సెషన్ అంటారు 18th వరకు. అయితే ఈ సెషన్లో పట్టుకొస్తున్నటువంటి బిల్లులో 2 అంశాలు మనకి బ్రాడర్గా కనబడుతున్నాయి. ఒకటి డీలిమిటేషన్, 2 మహిళా రిజర్వేషన్. ఈ 2 అని చెప్తున్నారు. కానీ ఇది పార్లమెంట్ చేస్తే సరిపోతుందా, లేకపోతే మళ్ళీ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల కన్సెన్సస్ కూడా తీసుకోవాలా? వాళ్ళ అభిప్రాయం ఏ రకంగా తీసుకుంటారు? కేవలం లోక్సభ సభ్యులతో చర్చిస్తే సరిపోతుందా? ఇలాంటి ఒక వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు జరగబోతున్న బిల్లు ఏ ప్రాతిపదికన రాబోతుంది? రాజ్యాంగ సవరణ 26 తర్వాత జరిగే తొలి జనగణన తీసుకోవాలని చెప్పని స్పష్టంగా ఉంది. కాబట్టి 2/3 మెజార్టీతోనే లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండోది డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్కి సంబంధించి 33% పెట్టితూ చేసినప్పుడు దానిలో ఈ చట్టం పాస్ అయిన తర్వాత జరిగే జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేయాలి అని ఉంది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన దీనికే ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురావాలి. 23 ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఇప్పుడు జరిగే సెన్సెస్, ఈ సెన్సెస్ తీసుకుని 27లో వస్తుంది, అప్పుడు చేయాలి. మరి ఇది అడ్డంకి కాబట్టి ఈ రెండింటికి రాజ్యాంగ సవరణ చట్ట సవరణలో చేయాలి.